మహారాష్ట్రలో కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచి కూడా మహారాష్ట్రలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అనేక ప్రాంతాలు తీవ్రంగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంబైలోని రైల్వే ట్రాక్లు, ఎయిర్పోర్ట్ రన్వేలపై భారీగా కూడా వరద నీరు నిలిచిపోవడంతో పలు రైళ్లు, విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. రత్నగిరి, రాయ్గఢ్, ముంబై సిటీ, సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ముంబైలోని విక్రోలీ పార్క్ సైట్లోకి, వర్షానగర్లోకి కొండచర్యలు విరిగిపడి 2 మృతి చెందారు. 4 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ప్రస్తుతం రాజవాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అని అధికారులు సూచిస్తున్నారు. అలాగే మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమవుతోంది. నగరంలో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజల దైనందిక జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోరివలి, థానే, కళ్యాణ్, ములుండ్, పవాయ్, శాంటాక్రజ్, చెంబూర్, వర్లీ, నావీ ముంబై, కొలాబా వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ సోమవారం ముంబైకి వరుసగా 2వ రోజు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఇక ఇప్పటికే భారీ వర్షాలు ముంబైని ముంచెత్తాయి. మనం చూస్తూ ఉన్నాం కదా, మోకాళ్ళ వరకు లోతు నీళ్లలో కూడా, రోడ్ల మీద మోకాళ్ళ లోతు పైగానే నీళ్లు చేరటం, బైకర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్లు అవన్నీ కూడా ట్రాఫిక్లో ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయాయి. మనం చూస్తున్నాం కదా, వాళ్ళ వెహికల్స్లో ఒకవేళ బైకుల మీద కానీ ఏమన్నా సామాన్లు కానీ ఏమన్నా తీసుకొని వస్తుంటే అవి కూడా ఆ నీళ్ళల్లోనే అక్కడ నీళ్ళ మీద తేలాడుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా వాహనాలన్నీ స్ట్రక్ అయిపోయాయి. అయితే ఈ నీళ్లతో కూడా బైకులు ఇవి కూడా రిపేర్ అయిపోతున్నాయి, అన్నీ కూడా పాడైపోతున్నాయి. ముంబైకి ముంచెత్తగా అయితే ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెల్లవారుజామున 1 గంట నుంచి మొదలు పెడితే 4 గంటల మధ్య ముఖ్యంగా పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఐఎండీ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనట్లుగా తెలిపింది. ఇక రాత్రి కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పు శివారులోని విక్రోలీ పార్క్ సైడ్ ప్రాంతంలో కూడా వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడి 2 వ్యక్తులు మృతి చెందారు. ఇక మరో 2 కూడా గాయపడటం అయితే జరిగింది. సెంట్రల్ వెస్టర్న్ రైల్వే లైన్లపై కూడా ట్రాక్లపై నీరు నిలవడంతో లోకల్ రైలు సేవలను కూడా ఆపివేశారు. ఇక ప్రజెంట్ అయితే భారీ వర్షాలతోనైతే ముంబై అతలాకుతలమైపోతుంది. రోడ్ల మీద మొత్తం కూడా నీరు నిలిచిపోయింది. నడిచి వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా మారే సిచ్యువేషన్. మరోవైపు ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి నుంచి కూడా ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు రెడ్ అలర్ట్లో ఉన్నాయి. ముంబై నగరం మొత్తం ఒక అలర్ట్ కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా వర్షాలు అత్తలాకుతలం చేస్తున్నాయి ముంబై నగరాన్ని. రోడ్ల మీద జనాలు అసలు బయటికి వచ్చే ఆస్కారం కూడా లేదు. మొత్తం కూడా నీరుతో నిండిపోయింది ముంబై నగరం.